సో ఈ రోజు మనము స్లీప్ గురించి అంటే నిద్ర గురించి మాట్లాడుకుందాం. అంటే హెల్దీ స్లీప్ అంటే ఏంటి, ఎంతసేపు పడుకోవాలి, దాని గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నా పేరు డాక్టర్ శివప్రసాద్, సెంటినీ సిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. నేను అసలు మనం ముందు అని మాట్లాడుకుంటే అసలు స్లీప్ అనేది, నిద్ర అనేది ఎందుకు మనకి అవసరమో. నిద్ర ఎందుకు అవసరం అంటే ప్రతి ఒక్కరికి డే అంతా మనము ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాము, మైండ్ అంతా దాని మీద వర్క్ మీద వాటి మీద చేస్తూ ఉంటాం. కాబట్టి కొంత రెస్ట్ అనేది బాడీకి అవసరం అండి. బాడీకి, మైండ్ కి, తర్వాత అన్నిటికీ అవసరం. ఎట్లా అంటే లైక్ సపోజ్ మనం డే టైం అంతా ఇప్పుడు ఇట్లా కూర్చోవటం కానీ నించోవటం కానీ చేసినప్పుడు మనకి ఆ మజిల్స్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటాయి. అదే మనం పడుకుని ఉంటే ఆ మజిల్స్ అన్ని కంట్రోల్ ఇవన్నీ రిలాక్స్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బ్రెయిన్ కి కూడా కొంత రెస్ట్ కావాలి. మనం కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉన్న బ్రెయిన్ ని మనం ఫంక్షన్ చేస్తూ ఉన్నా కూడా దాని తర్వాత వర్క్ కి వాటికి డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది దాని ఫంక్షనింగ్ కి. సో టైం అనేది మనం కొంత బ్రెయిన్ కి కూడా రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ కొన్ని చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి గ్రోత్ అంటే వాళ్ళ పెరుగుదలకి, ఎదుగుదలకి ఉపయోగపడేది కూడా నిద్రలోనే ఎక్కువగా దాని యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ ఎదుగుదలకి వీటికి కూడా నిద్ర అనేది చాలా అవసరం. ఇంకా కొన్ని రకాల హార్మోన్స్ మన బాడీలో సెక్రెట్ అయ్యాయి కానీ వాటికి కూడా ఆ స్లీప్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నిద్ర అనేది ఖచ్చితంగా మనకి అందుకని ఇంపార్టెంట్ అండి. సో ఎంతసేపు పడుకోవాలి హెల్దీ స్లీప్ అంటే నార్మల్ అడల్ట్స్ కి అంటే 18 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళకందరికీ 6 to 7 అవర్స్ స్లీప్ అనేది చాలా మంచి స్లీప్ అండి. అంటే 6 to 7 అవర్స్ స్లీప్ అంటే ఒక 2 అవర్స్ పడుకోవడం, మళ్ళీ కొంతసేపు మేల్కొని ఉంటాం, తర్వాత మళ్ళీ పడుకోవడం, అలా కాదండి. కంటిన్యూస్ గా ఆన్ స్ట్రెచ్ 6 to 7 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, హెల్దీ అండి. అందుకంటే ఎక్కువసేపు అవసరం లేదు బాడీకి, అంతకంటే తక్కువ సేపు కూడా మంచిది కాదు. ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అదే చిన్నపిల్లల్లో కనుక చూసుకున్నట్లయితే మనం మరి అప్పుడే పుట్టిన పిల్లలు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువసేపు పడుకుంటారు. వాళ్ళు ఎంతసేపు ఎక్కువ పడుకుంటే అంత మంచిది అనమాట. లైక్ సపోజ్ 12 hours 16 hours అట్లా చిన్నపిల్లలు అంతసేపు కూడా పడుకోవచ్చు, ఒక 14 hours వరకు కూడా పడుకోవచ్చు. సో ఇది హెల్దీ స్లీప్ హ్యాబిట్స్, హెల్దీ స్లీప్ ప్యాటర్న్ అండి. సో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా మంది నిద్ర రావట్లేదు, మాకు సరిగా నిద్ర పట్టట్లేదు, టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, నిద్ర పట్టట్లేదు అని చాలా మంది వస్తూ ఉన్నారు. ప్రాబ్లమ్స్ కనుక మనం డివైడ్ చేస్తే కనుక ఫిజియలాజికల్ ఉంటాయండి, కొంత స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. బాడీలో వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ నిద్ర రాకపోవడం అది వేరేదండి. దాన్ని మనం డీటెయిల్ గా తర్వాత మాట్లాడుకుందాం. ఇది కాకుండా కొన్ని ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది యూత్ కావచ్చు అందరు చేస్తున్నది ఏంటంటే ఫోన్స్ ఒకటి ఎడిక్ట్ అయిపోతుంది. దానివల్ల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే రాత్రులు ఫోన్ చూసుకుంటూ ఉంటాము, లేకపోతే డే అంతా ఫోన్ చూసుకుంటూ ఉండటం వల్ల దాని ఇంపాక్ట్ అనేది మనకి ఐస్ మీద పడి స్ట్రెయిన్ అయిపోవడం వల్ల నిద్ర రాకపోవటము. నెక్స్ట్ స్ట్రెస్, ఇప్పుడున్న దీనికి ఏంటంటే ప్రతి ఒక్కరికి పని ఒత్తిడిలో వీటిలో ఆ స్ట్రెస్ అనేది ఎక్కువైపోవడం వల్ల కూడా నిద్ర పట్టకపోవడం సరిగా. నెక్స్ట్ ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ అంటే డైలీ మనం పర్టికులర్ టైంలో నిద్రపోతూ ఉంటే కనుక మన బాడీ కూడా ఆ టైం అలవాటు అయిపోతూ ఉంటుంది. లైక్ సపోజ్ రోజు రాత్రి 10 o'clock పడుకోవడం, మార్నింగ్ 5 or 6 లెగటం, ఇట్లా ఒక సైకిల్ అనేది మనం అలవాటు చేసుకోగలిగితే కనుక మనకి ఆ బాడీకి ఆ టైం అనేది అలవాటు అయిపోయి ఆటోమేటిక్ గా మనకు నిద్ర వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక రోజు మనం 9-9:30 పడుకుందాం, బెడ్ మీదకి వెళ్తాం, ఒక రోజు 12కి వెళ్తాం, ఒక రోజు 1కి వెళ్తాం, ఒక రోజు 11కి వెళ్తాము. ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోవడం వల్ల కూడా మనకి నిద్ర స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీని గురించి అవగాహన లేకుండా ఒక్కొక్క టైం ఒక్కొక్క రోజు వాళ్ళ పనులు చూసుకుంటూ ఖాళీగా ఉంటే 9కే పడుకోవటం, లేదు పని ఉంటే 11, 12కి 1కి అట్లా పడుకోవడం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎక్కడ ఇంపాక్ట్ వస్తుందంటే మనకి పడుకోగానే నిద్ర రాకపోవడంతో మనం ఇంకా నిద్ర పట్టలేని ఆలోచనతో దాని మీద మన మైండ్ ఇది డైవర్ట్ అయిపోతూ మనకి దాని వల్ల కూడా కొంచెం స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా దీనికి ఒక టిప్ ఏంటంటే మనకి స్లీప్ నిద్ర వస్తూ ఉంటేనే మంచం మీదకి వెళ్ళాలి. అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్లీప్ సైకిల్ ఒకటి ఏర్పరచుకోవాలి. నెక్స్ట్ ఈ స్లీప్ సైకిల్ ఏర్పరచుకుంటున్నా కూడా కొంతమందిలో డైలీ ఒక టైంకి నిద్ర రాకపోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే మనం డైలీ ఒకే టైంకి బెడ్ మీదకి వెళ్ళాలి. లైక్ సపోజ్ మనకి నిద్ర వస్తుంది అనుకుంటేనే వెళ్ళాలి తప్ప ఆ టైంకి పడుకోవాలి కదా వెళ్ళి మనం బెడ్ మీద ఉండి ఎక్కువసేపు బెడ్ మీద స్పెండ్ చేయడంతో నిద్ర అనేది మనకి ఇంకా డిలే అవుతుంది తప్ప మనకి ఇది వెంటనే నిద్ర పట్టే అవకాశం తక్కువ. సో దానికి టిప్ ఏంటంటే మామూలుగా మనం ఉంటాము, టీవీ చూసుకుంటాము, లేకపోతే పేపర్ చదువుకోవటం, బుక్ చదువుకోవటం చేయడం, ఈవినింగ్ నైట్ అట్లా నిద్ర వస్తున్నప్పుడు వెళ్ళి మంచం వెనక్కి వెళ్ళి పడుకోవటం. ఇది ఒక టిప్ అండి. నెక్స్ట్ స్లీప్ సైకిల్, ఇందాక నేను చెప్పినట్టు స్లీప్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా. అంటే మనం పడుకునే దానికి అట్లీస్ట్ ఒక 1 to 1.5 hour ముందైనా కానీ హెవీ మీల్ అనేది తీసుకోకూడదు నైట్ టైం, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనం డిన్నర్ తీసుకునేది కూడా 1 to 1.5 hour. సపోజ్ మీరు 9కి పడుకుందాం అనుకుంటే అట్లీస్ట్ 7:30, 8 కానీ మీరు డిన్నర్ క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత తీసుకుంటే కొంచెం లిక్విడ్స్ తీసుకోవడం కానీ, లేదా పడుకునే ముందు ఏమైనా తీసుకున్నది పాలు తాగటం, ఇట్లా కొంతమందికి అలవాటు ఉంటుంది, అది చేయొచ్చు. బట్ హెవీ మీల్ అనేది నైట్ టైం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఆ మీల్ కి పడుకునే దానికి అట్లీస్ట్ 1.5 hour గ్యాప్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయగలిగితే కనుక మనకి నిద్ర అనేది తొందరగా ఈజీగా మనకి పడుకోగానే నిద్ర పడుతుంది అనమాట. సో ఈ టిప్స్ కనుక మనం ఫాలో అవుతూ ఉంటే యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఉండదండి. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, కొన్ని వేరే డిసీజెస్ ఉండటం వల్ల నిద్ర ప్రాబ్లమ్స్ డిస్టర్బెన్స్ రావడం అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. థ్యాంక్ యూ అండి.